ఈ వీడియో కూడా స్టార్ట్ చేసింది ఆ వీడియో ఆడికి ఎండ్ చేసిన. ఈ వీడియో వేరే వీడియో. సో ఈ వీడియోలో ఏముందంటే టాపిక్ వచ్చేసి ఏంటంటే, సో ఎలాంటి పరిస్థితుల్లోనే స్టడీ ఆఫ్ చేయాల్సి వచ్చింది. స్టడీ ఆఫ్ చేసేసిన తర్వాత నా కెరియర్ ఎటుపోయింది, నా కెరియర్లో నేను ఫెయిల్యూర్ అయిన సిచ్యువేషన్స్ ఏంటి, సో సిచ్యువేషన్ నుండి ఎట్లా సజెషన్స్, ఎవరైనా సజెషన్స్ తీసుకున్నా లేదంటే నేను ఓన్ డిసిషన్ తీసుకున్నాను అన్నది చెప్తాను. సో స్టడీ ఆఫ్ చేసినాక ఏంటంటే ఒక దగ్గర దగ్గర ఒక 8 మంత్స్, 9 మంత్స్, 10 మంత్స్ దగ్గర దగ్గర 1 ఇయర్ ఖాళీ ఉన్నా. సో పాస్పోర్ట్ నాకు ఎప్పుడు వచ్చింది. సో అందరిలాగానే డబ్బులు వెళ్దాం, దుబాయ్ వెళ్దాం, సంపాదించుకుందాం, డబ్బులు ఉంటాయి, బగ్గు ఉంటాయి, సో బగ్గులు అందరినీ సంపాదించుకుంటారు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అనుకుని నేను కూడా ఫస్ట్ టైం అయినా. సో అదేం ఉండదు. రియాలిటీ చెప్పాల్సి ఉంటే అందరికీ మంచి కంపెనీలలో అయితే దొరకవు ఛాన్సెస్. మనకు దొరికిన కంపెనీలలో అయితే మనకు ఆ శాలరీ సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు, మన ఫ్యామిలీ అప్పులు సంథింగ్ ఏదేదో వేరే వేరే ఉంటాయి. సో ఆ కారణాల వల్ల కూడా మన డబ్బులు అయితే అసలు ఉండవు. సో అది కూడా మనకు ఖర్చు అయిపోతాయి ఎక్కువ. సో ఆ రీజన్ వల్ల అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ వెళ్ళడానికి మనకైతే ఎవ్వరు హెల్ప్ లేదు. సో వెళ్ళడానికి చాలా కష్టపడ్డా. నాకు వీసా కూడా ఎవరు చూడలేదు నాకైతే. రిలేటివ్స్ ఉన్నట్టే కానీ మనం అనుకుంటే లైఫ్లో అసలు మన దగ్గర డబ్బు ఉంటేనే ఏదైనా, డబ్బులైనా, రిలేటివ్స్ అయినా, మనుషులైనా, ఎవరైనా చుట్టాలనేది చెప్పుకోవడానికి, చూసుకోవడానికి అయితే ఎవరు ఉండరు రియాలిటీ కూడా. మన దగ్గర ఫస్ట్ ఏంటి మ్యాటర్, మెయిన్ థింగ్ మన దగ్గర డబ్బులు ఉండాలి అంతే. డబ్బులు ఉన్నాకే ఏదైనా. సో అలా స్టార్ట్ అయిపోయిన జర్నీ మనది. ఫారెన్ వేయడానికి కూడా చాలా కష్టపడ్డా. సో మస్తు మందిని అడిగి 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 విసుకొచ్చింది. మస్తు మందికి పంపించిన వాట్సాప్లో పీడిఎఫ్, పాస్పోర్ట్ పీడిఎఫ్ ఇవన్నీ పంపించిన. మనకు ఎలక్ట్రికల్ దాంట్లో కూడా 3 months ట్రైనింగ్ చేసుకుని సర్టిఫికేట్ కూడా ఉంది నాకు. సో దానివల్ల కూడా యూజ్ ఉంటుంది ఏదో టైంలో. కానీ నేను పోయినప్పుడు ఆ కంపెనీలో మాత్రం అలాంటి ట్రేడ్స్ అయితే లేవు. సో జరిగింది అది టాపిక్. జరిగింది అయితే ఇది.